ఇప్పుడు వరకు మనం ఆనందంగా ఉండి తర్వాత మరలా ఆనందాన్ని కోల్పోకూడదండి. ఇప్పుడు వరకు మనం దేవుని మహిమపరిచి తర్వాత దేవుని మహిమపరచకుండా ఉండకూడదండి. అందుకని దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో బోధిస్తుంది. మనందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి స్వర్తమానము దేవుని దూతల ద్వారా తెలపబడింది. మన కొరకు రక్షకుడు పుట్టాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మన కొరకు రక్షకుడు పుట్టాడు. రక్షకుడు అంటే యేసు అంటే రక్షకుడు. రక్షకుడు అంటే మనల్ని మరణం నుంచి రక్షిస్తాడు, మనల్ని పాపం నుంచి రక్షిస్తాడు, మనల్ని శపించబడిన అనుభవాల నుంచి పరిశుద్ధాత్మదేవుడు రక్షిస్తాడు. ఆమెన్. రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. నిన్ను రక్షించుటకు, నీ ఆత్మను రక్షించుటకు, నీ గ్రామాన్ని రక్షించుటకు, నిన్ను శాపం నుంచి రోగం నుంచి విడిపించి రక్షించుటకు ప్రభువు నీ కొరకు నా కొరకు 2005 సంవత్సరాల క్రితమే ఆయన జన్మించాడు. దావీదు పట్టణమందు నజరేతు అనే ప్రాంతములో. ఆమేన్. కడిగల చెప్పాలి. పశువుల పాకలో, పశువుల పాక కాలేకపోతే తొట్టిలో పరండి పెట్టారని ఉంది బైబిల్లో. మరి ఈ ఆనందం ఇప్పటివరకు మనం ముగించుకుందామా? ఈ ఆనందం ఇప్పటివరకు మనం కత్తిరించుకుందామా? ఈ ఆనందాన్ని ఇప్పటివరకు మనం చంపేసుకుందామా? లేదు, లేదు. మళ్ళా 2026 క్రిస్మస్ దినం వరకు ప్రతి క్షణం ప్రతిరోజు నా దేవుడు నీకు ఆనందాన్ని అనుగ్రహించునుగాక. కట్టు చప్పట్లో. నీకు, నీ పిల్లలకి, నీ భర్తకి, నీ భార్యకి నువ్వు చేస్తున్న చేతి పని విషయంలో, ప్రతి విషయంలో మీరు ఆనందముతో ప్రభువుని మహిమపరచాలి. ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు మనం ఆనందించాలండి. ఎందుకు తెలుసా? ఈ ఆనందం ఇప్పటి వరకు ఉండకూడదండి. చర్చ ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆనందానికి బదులుగా మనకి దుఃఖం ఉండకూడదండి. ప్రతి క్షణం మనకు ఆనందాన్ని ప్రభుస్తున్నాడు. మన కొరకు యేసుక్రీస్తు పుట్టాడు. నీ గుండెల్లో పుట్టాడు, నీ మనస్సులో పుట్టాడు, నీ అంతరంగములో యేసయ్య పుట్టాడు. ఆయన నీతి కిరణాలు నీ మీద పడ్డాయి. ఆయన నీతి జల్లులు నిన్ను తడిపినవి. గనుక నా దేవుడు నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు క్రిస్మస్ సందర్భముగా. ఆమెన్. ఈ క్రిస్మస్ సందర్భముగా ఆనందం అనే పండుగ జరుపుకో, ఆనందం అనే పండుగను చేసుకో. దేవునికి స్తోత్రం. కథకు చెబుదాం. హల్లెలూయా. ఆమెన్. రెండోదిగా లూకాసు వర్తమానం 2:14. లూకాసు వర్తమానం 2:14. ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం. మనంతో చేతులు పైకెత్తి పెద్దగా చెబుతా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వర్తమానం ఏమంటుందంటే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టలైన ప్రజల మధ్య భూమి మీద సమాధానము కలుగునుగాక. ఈ క్రిస్మస్ సందర్భముగా నీకు భూమి మీద నువ్వు బ్రతుకున్నంత కాలం సమాధానం పొందబోతున్నావు. ఈ క్రిస్మస్ సందర్భంగా పోగొట్టుకున్న సమాధానం మరలా దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. కొట్టు చప్పట్లు. గట్టిగా చప్పట కొట్టండి. ఏ విషయంలో సమాధానాన్ని కోల్పోయావో, ఏ విషయంలో సమాధానాన్ని పోగొట్టుకున్నావో, ఏ విషయంలో సమాధానం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, ఈ క్రిస్మస్ సందర్భముగా నా దేవుడు మీకు ప్రకటిస్తున్న మాట ఏమిటంటే, పోగొట్టుకున్న సమాధానం మరలా భూమి మీద మీరు అనుభవిస్తారు. తప్పనిసరిగా దేవుడు మీకు సమాధానం ఇచ్చాడు. ఆయన సమాధానకర్త. యేసుక్రీస్తు దగ్గరికి ఒక ఆమె వచ్చిందండి. పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. ఆమె పాపాల మూట, పాపాల రాసి
యేసుక్రీస్తు దగ్గర ఇప్పింది. వినండి, యేసుక్రీస్తు దగ్గర ఆమె పాపాల మూటనంతా ఇప్పేసేసేసి కాళ్ళని, యేసయ్య పాదాలని ఆమె ఏం చేస్తుందండి, ఆ కన్నీళ్లతో తడిపి తల వెంట్రుకలు తుడుస్తూ ముద్దు పెట్టుకుంది. ఆమేన్. అప్పుడు యేసుక్రీస్తు, అమ్మ నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డి అని చెప్పి ఒక్క మాట అంటాడు. ఏమంటాడు చూడండి, మార్కు సువార్తమానం చూడండి, బైబిల్ చేతులు చాపుదాం, మరొకసారి గట్టిగా చెప్దాం. అందరూ చెప్పాలి, రెండు చేతుల పైకి. మార్కు సువార్తమానం తీయండి. మార్కు సువార్తమానం 7వ అధ్యాయం అనుకుంటా. నీ పాపములను క్షమించబడ్డే సమాధానము గలదనవై నీ ఇంటికి తిరిగి వెళ్ళుము అంటాడు. మార్కా మత్తయి? లూకా సువార్తమానమా? చూడండి, ఉంటే ఇక్కడే. యోహాను సువార్తమానం చూడండి. సారీ 7వ అధ్యాయం, లూకా సువార్తమానం 7వ అధ్యాయం 49వ వచనం 50. నీ పాపములు క్షమించబడినవని ఆమెతో అనెను. చేతులు చాపు గట్టిగా చెప్పు, నీ పాపములన్నీ క్రిస్మస్ ఆరాధనలు క్షమించబడ్డాయి. ఆమె చెప్ప గట్టిగా. తెలిసి చేసి ఉండొచ్చు, తెలియ చేసి ఉండొచ్చు, జన్మ కర్మ పాపములన్నీ ఈ క్రిస్మస్ సందర్భముగా దేవుడు నీకు నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రతి పాపములన్నీ క్షమించబడ్డాయి. పాపము నుంచి దేవుని రక్షించుకుంటున్నాడు. సమాధానము గల దానమై నువ్వు తిరిగి వెళతావు. ఆమె చెప్ప గట్టిగా. పాపం వలన కొంతమందికి సమాధానం ఉండదు, రోగం వల్ల కొంతమందికి సమాధానం ఉండదు, శపించబడిన అనుభవాల కొంతమందికి సమాధానం ఉండదు, అప్పుల వల్ల కొంతమందికి సమాధానం ఉండదు, జీవితంలో మరణాల వల్ల కొంతమందికి సమాధానం ఉండదు, జీవితంలో కొంతమందికి కష్టాల వల్ల, శ్రమల వల్ల, దుష్టుడి కార్యాల వల్ల కొంతమందికి సమాధానం ఉండదు. అయితే ఈ యొక్క మిట్ట మధ్యాహ్నం వేళ ఈ క్రిస్మస్ సందర్భముగా నీలో నాలో పనిచేస్తున్న దుష్టుణ్ణి పరిశుద్ధాత్మ దేవుడు దూరపరిచి దుష్టుని పారదోలి మరలా యేసయ్య నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఆయనకు నువ్వు సమాధాన పడుతున్నావు. ఆయన నిన్ను చూసి నీతో కూడా ఆయన సమాధాన పడతాడు. నీ యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి, నీ భక్తిని బట్టి. ఆమె చెప్ప చేతులు చాపుషారుగా. ఈ క్రిస్మస్ సందర్భముగా మీరు సమాధాన పరచబడతారు. మీకు సమాధానము కలుగుతుంది. కొట్టు చప్పట్లో. మీకు సమాధానము కలుగుతుంది. ఎప్పుడు వరకు? ఏ రోజు వరకు? ప్రతి క్షణం, ప్రతి నిమిషం భూమి మీద నువ్వు ఉన్నంత వరకు నీకు నీ పిల్లలకి నువ్వు చేస్తున్న చేతి పనికి సమాధానము దయచేయబడును గాక. ఆమేన్. సమాధానం ప్రభు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. మనకి యేసయ్య ఈ క్రిస్మస్ సందర్భముగా మనకిచ్చేటువంటి బహుమానం, మనకిచ్చే కేక్ ఏమిటంటే, మనకిచ్చేటువంటి బోర్లు ఏమిటంటే, మనకిచ్చే స్టార్ ఏమిటంటే మనకు సమాధానాన్ని పంచిపెట్టి ఉన్నాడు. ఆమేన్. పోగొట్టుకున్న సమాధానం మరల క్రిస్మస్ సందర్భంగా నువ్వు నేను పొంది ఉన్నాము. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు, చేతులు చాపు షారుగా చెప్పు. తప్పనిసరిగా నీకు, నీ భార్యకి, నీ పిల్లలకి యేసయ్య సమాధానం అనుగ్రహించి ఉన్నారు. భూమి మీద మీరు ఉన్నంత వరకు సమాధానంతో బ్రతుకుతారు, సమాధానంతో జీవిస్తారు, సమాధానంతో దేవుని ఆరాధిస్తారు. అందుకే ఆ పాట భక్తుడు రాశాడు. నిన్నే నీ కొలుదునయ్యా, నీవే నా రాజువయ్యా.
ఆయన ఏ రాజు? యుద్ధాలు కలుగు చేసే రాజు కాదు, నష్టాలకు గురి చేసే రాజు కాదు, సమస్యలు గురి చేసే రాజు కాదు. ఆయన షాలేము రాజు, సమాధానకర్తగా మిగిలిన రాజు. సమాధానకర్త అయిన యేసయ్య షాలేము రాజుగా మన మధ్యకి దిగి వచ్చాడు. ఆమేన్. నిన్నే నిన్నే కొలుదునయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. చేతులు సభ గట్టిగా చెప్దాం, కథగా చెప్దాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆమేన్. తప్పనిసరిగా సమాధానం క్రిస్మస్ సందర్భంగా దేవుడు మీకు బహుమతికి ఇచ్చాడు. తీసుకొనాలంటే ఇక్కడ నుంచి గట్టిగానే చెప్పాలి. దేవుడు మీకు గర్భఫలం లేదా? సమాధానకర్త యేసయ్య మీకు గర్భఫలం ఇచ్చి మిమ్మల్ని సమాధానపరచబోతున్నాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. దేవుడు నువ్వు అస్వస్థతో ఇక్కడికి వచ్చావా? నీ అస్వస్థతను పరిశుద్ధాత్మ దేవుడు తొలగించి నిన్ను స్వస్థపరిచి నిన్ను సమాధానపరిచి నడిపిస్తాడు. సమాధానకర్త నా దేవుడు. మూడవది ఏమని తెలుసండి? మనల్ని పాపం నుంచి ఇడిపించే దేవుడు, రక్షించే దేవుడు. మనల్ని ఎవరండి? రక్షించే దేవుడు. నేను ముగిస్తున్నానండి, చాలా జాగ్రత్త కింద ఇంక 2 మాటలు చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త మన మొదటి అధ్యాయం 23 వచ్చిన ఒకసారి చదవండి. ఇమ్మానేలు అని పేరు పెట్టుదురు. మన పాటలో ఉంది. ఎక్కడ పాటలో? ఏ పాటలో ఉంది? సుగుణాల రాశి. ఏమనుంది? 2వ చరణం 3వ చరణమా? మొదటి చరణం ఏమనుంది? కన్నీటి లోయలో చేతులు సభ గట్టిగా చెప్పు. ఇమ్మానువేలువై రానున్న మహారాజువై నీ యాజకునిగా నన్ను పిలిచినావా. ఆమేన్. రక్షణనిచ్చితివా. కొట్టు చప్పట్లో. రక్షకుడగు యేసు నేనున్న స్థితిలోనే నిన్ను ఎంబడింతును. రక్షణనిచ్చితివా. రక్షకుడగు యేసు నేనున్న స్థితిలోనే నిన్ను ఎంబడింతును. చెప్పలేమేన్. సుగుణాల రాశి. చెప్పట్లు. సుగుణాల రాశి నా యేసు రాజా, నీ ప్రేమయే చాలయా. చెప్పట్లో. బలియాగమైతివా నా కొరకు నీవు, నీ సాక్షిగా బ్రతికెదా. ఈహాలో నీ తోడుని కోరిదాం. ఈహాలో నీ తోడుని కోరిదాం. ఆనందించెదను, ఆర్భాటించెదను, నిన్ను స్నేహింతును నా ప్రాణ ప్రియుడా. లారి. ఆనందించెదను, ఆర్భాటించెదను, నిన్ను స్నేహింతును నా ప్రాణ ప్రియుడా. ఆమేన్. సుగుణాల రాశి నా యేసు రాజా, నీ ప్రేమయే చాలయా. ఆమేన్. కన్నీటిలోయలో నా చెంత చేరి కన్నీరు తుడిచావు, కవెలలో దాచావు. ఇమ్మానువేలువై రానున్న మహారాజువై నీ యాజకునిగా నన్ను పిలిచినావా. ఇమ్మానువేలువై రానున్న మహారాజువై నీ యాజకునిగా నన్ను పిలిచినావా. రక్షణనిచ్చితివా.
రక్షకుడగు యేసు నేనున్న స్థితిలోనే నిన్ను ఎంబడింతును. రక్షణ నీచితివా, చెప్పండి. రక్షకుడగు యేసు నేనున్న స్థితిలోనే నిన్ను ఎంబడింతును. సుగుణాల రాసి నా యేసు రాజా నీ ప్రేమయే చాలయా. ఆమేన్. బలియాగమైతివా నా కొరకు నీవు, నీ సాక్షిగా బ్రతికెదా ఈహాలో నీ తోడునే కోరిదా. ఆనందించెదను ఆర్భాటించెదను నిన్ను స్నేహితును నా ప్రాణ ప్రియుడా. ఆమేన్. ఆనందించెదను ఆర్భాటించెదను నిన్ను స్నేహితును నా ప్రాణ ప్రియుడా. ఆమేన్. చెల్చబ గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. ఇమ్మానుయేలు అంటే దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు పుట్టిన దేవుడుగా, ప్రత్యక్షమైన దేవుడు నీకు నాకు ఈ సందర్భముగా, ఈ శుభ సందర్భముగా, ఈ క్రిస్మస్ సందర్భముగా ప్రభు సెలవిస్తున్న వాక్యం ఏమిటంటే దేవుడు నీకు తోడే ఉండబోతున్నాడు. దేవుడు మీకు మీ పిల్లలకి సంవత్సరం అంతా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు క్రిస్మస్ వరకు ప్రభు తోడై ఉండబోతున్నాడు. దేవుడు తోడుగా ఉంటాడు. మనుషుల తోడు కోరుకోగాకు, రాజుల తోడు కోరుకోగాకు, లోక సంబంధమైన కార్యాలు తోడు నువ్వు కోరుకోగాకు. యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. నీలో జన్మించిన దేవుడు, నీ ఇంటిలో వెలిసిన దేవుడు, ప్రత్యక్షమైన దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. నువ్వు ఒంటరి దానివి కాదు. ఆమెను చెప్ప గట్టిగా. నువ్వు ఒంటరి వాడివి కాదు. గట్టిగా చెప్పాలి, చెప్పు. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితులున్నా, నువ్వు చీకట్లో నడుస్తున్నా, ఒకవేళ ఎడారిలో నడుస్తున్నా, దుఃఖ సాగరంతో నీ జీవితం నడిపించుకుంటున్నా, దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ కొరకు పుట్టిన దేవుడు, నీ కొరకు ప్రాణ త్యాగం చేసిన దేవుడు, నీ కొరకు పశువుల పాకలో తను తగ్గించుకొని జన్మించిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మా ఇంటి పేరు పాకలు ఇప్పుడు మనం ఉన్నామండి, ఉండలేదు కదండి. పాకంటే తీసేసేసేసి మంచి మంచి ఇల్లు కట్టుకొని ఆశపడతాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. యేసయ్య మీకు తోడై ఉన్నాడు. హుషారుగా చెప్ప గట్టిగా, గట్టిగా చెప్పు. క్రిస్మస్ సందర్భముగా దేవుడు మీకు తోడై ఉన్నాడు. భయపడగాకు, కలవరపడగాకు, కలత చెందగాకు, కుమిలిపోగాకు, నలిగిపోగాకు. యేసయ్య మీకు తోడై ఉన్నాడు, తోడుగా ఉంటాడు ఈ క్రిస్మస్ సందర్భముగా. అంతేకా మరి యేసుక్రీస్తు ఇంక చిన్న మాట చెప్పి నేను ఇస్తాను, టైం అయిపోతుంది. అవతల మా కార్యక్రమాలు ఉన్నాయి. లూకాసు సువార్త 2:7 ఒకసారి చదవండి. లూకాసు సువార్త 2:7 మనం ముగించుకుందాం. లూకాసు సువార్త గట్టిగా చెప్పు, గట్టిగా చేతులు చాపు, హుషారుగా చెప్పు. మరలా మీరు అందరూ పెద్దగా చెప్పండి. యేసుక్రీస్తుని పశువుల పాకకి వెళ్ళారు. ఏంటంటే అప్పుడు లెక్కలు రాస్తున్నారు. రోమా ప్రభుత్వం వారి లెక్కలు రాస్తున్న సమయంలో, లెక్కించుచున్న సమయంలో వాళ్ళ తల్లి అయినటువంటి మరియమ్మ తన భర్త ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు అక్కడ ఖాళీ లేదు గనక పశువుల పాకలోకి వెళ్ళారు. అక్కడ పశువులన్నీ కట్టేసి, పశువులన్నీ గడ్డి తింటనే గనుక అక్కడ ఏమీ లేదు, స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండబెట్టిరి. ఆమె చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా.
పశువుల తొట్టంటే తగ్గింపు జీవితము. కొట్టు చప్పట్లో. ఈ క్రిస్మస్ సందర్భముగా నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడి క్రిస్మస్ సందర్భము నిన్ను వెచ్చిస్తాడు. మనం ఏదైనా మన జీవితంలో ఎచ్చు వాటిని కోరుకోకూడదు. ప్రతి విషయంలో మనం తక్కువగా ఉండే వాటిని కోరుకోవాలి, తక్కువ వాటినే మనం అడగాలి. హెచ్చించుకునే స్వభావం మనలో ఏమాత్రం ఉండకూడదు. ఈ క్రిస్మస్ సందర్భముగా తగ్గించబడాలి. మనము యేసయ్య హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి, దేవుడు హెచ్చించబడాలి. మళ్ళీ మనం తగ్గించుకోవాలి. మళ్ళీ ఏమీ లేదు, వినండి, మళ్ళీ ఏ మంచితనం లేదు, ఏ నీతి లేదు, ఏ యథార్థత లేదు, ఏ పవిత్రత లేదు, ఏ పరిశుద్ధత లేదు. ఆయన మన కొరకు యేసుక్రీస్తు జన్మించాడు, మన కొరకు యేసుక్రీస్తు పుట్టాడు, మన కొరకు యేసుక్రీస్తు ఆయన ఈ క్రిస్మస్ ఆరాధన వరకు సజీవులుగా బ్రతికించాడు. గనుక మళ్ళీ మనం తగ్గించబడినప్పుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను వచ్చేస్తాడు. ఆమేన్. నువ్వు తగ్గించబడాలి. తగ్గింపు జీవితంలో యేసుక్రీస్తు ఎందును ఆయన పరుండ ఆ పశువుల తొట్టిలు ఎందుకు పండబెట్టారంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యం అండి. తగ్గింపు జీవితము. యోదాలోని బెత్లెహేము దావీదు ఊరికి వెళ్ళాలి, నజరేతు గ్రామము. ఆమేన్, హల్లెలూయా. కనుక తగ్గించబడాలి. మనం ఏమాత్రం మనలో ఇంత కూడా మనలో గర్వం కానీ ఇంత కూడా ఇచ్చము జీవితం నీలో నాలుగు రాకుండా తగ్గించబడదాం. ఈ క్రిస్మస్ సందర్భముగా ప్రభు నిన్ను వెచ్చించునుగాక. దయచేసి ఒక్క నిమిషం అందరి పైకి లేండి. దయచేసి ఒక్క క్షణం అందరు పైకి లేండి. దయచేసి ప్లీజ్ ఒక్క క్షణం మీరు పైకి లేండి. అందరూ పైకి లేండి. దయచేసి కూర్చున్న వాళ్ళందరూ పైకి లేండి. పైకి లేవాలి. ఆనందముగా చేతులు చాపండి ఆకాశం వైపు. కూర్చున్న వాళ్ళందరూ పైకి లేండి. ఆనందముగా ఆకాశం రెండు చేతుల పైకి ఎత్తండి. కలుమేయాలి. చేతులు చాపండి. ఆనందముగా ఒక్కసారి రెండు చేతులు చాపి కళ్ళు మూయండి. భయముతో భక్తితో రెండు చేతులు చాపండి. రెండు చేతుల పైకి ఎత్తండి. కళ్ళు మూయండి. దయచేసి అందరూ కళ్ళు మూయాలి. చేతులు చూపండి ఆకాశం వైపు. చేతులు చూపండి. చేతులు చూపండి ఆకాశం వైపు. రెండు చేతులు చూపండి ఆకాశం వైపు. రెండు చేతులు ఆకాశం చూపండి. చూపమన్నప్పుడు చూపండి. రెండు చేతులు ఆకాశం చూపండి. ఒక్క క్షణం మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తమని చెప్పి నేను చేతుల పైకి ఎత్తమని చెప్పా. అందరు కళ్ళు మూసి చేతులు ఎత్తండి. ప్రభు మనందరితో మాట్లాడాడు. ఈ క్రిస్మస్ సందర్భముగా పరిశుద్ధాత్మదేవుడు మనందరిగా బోధించవలసిన సందేశాన్ని అంతటిని కూడా దేవుడు మనకు బోధిస్తూ వచ్చాడు. దేవుడు బోధిస్తూ వచ్చాడు. చేతుల చాపు. అందరు రెండు చేతుల చాపని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ వచ్చాడు. మనిషి కాదు, దేవుడు తన దాసుని ద్వారా ప్రభు బోధిస్తూ వచ్చాడు. హల్లెలూయా. స్తోత్రం. చేతులు చాపు. ఒక్క క్షణం నీ రెండు చేతులు చాపు. స్తోత్రం. క్రిస్మస్ అంటే ఏమిటో ప్రభు బోధిస్తూ వచ్చాడు. ఈ రోజున భూమి మీద ప్రతి ఒక్కరి క్రిస్మస్ ఆరాధనల పొందుతున్నారు. డిసెంబర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్లు జరుపుకుంటూ ఉన్నాం. గ్రాండ్ క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని, అదే విధముగా మరి ఎన్నెన్నో విధాలుగా సెలబ్రేషన్ క్రిస్మస్ అని మనం జరుపుకుంటూనే వచ్చాం. అయితే ఈ 25వ తారీఖున, ఈ డిసెంబర్ 2025 తారీఖున, 25వ తారీఖున 2025 సంవత్సరమున ప్రభు మనకి సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయాన్ని చూడలేక, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన పొందలేక ఎందరో సాతాను కబంధస్థల్లో ఎందరో నలిగిపోతుండగా దేవుడు నన్ను ప్రేమించి ఇట్టి ఆనందాన్ని ప్రభు ఇచ్చాడు. ఇట్టి సంతోషాన్ని ప్రభు మనకిచ్చాడు. ఇట్టి ధన్యతను ప్రభు మనకిచ్చాడు. ఒక్కసారి చేతులు చాపుదాం. అందరూ చేతులు చాపుదాం. హల్లెలూయా. నోరుతరు. స్తోత్రం. నీ కొరకు యేసుక్రీస్తు పుట్టాడు. ఆయన ఒక కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. క్రిస్మస్ అంటే ఆనందము. అదిగో క్రిస్మస్ అంటే ఆనందం. యేసుక్రీస్తు కుమారుడిగా పుట్టాడు ఈ లోకానికి. యేసుక్రీస్తు లోకానికి. అదిగో తూర్పు దిక్కున నక్షత్రం వెలిచెను. తూర్పు దిక్కు నక్షత్రం ప్రత్యక్షమాయెను.
చేతులు చాపు, చేతులు చాపు, రెండు చేతులు చాపు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. దయచేసి అందరూ చేతులు చాపి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, అందరూ స్తోత్రం చెప్పండి. నోరు తెరని స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. ప్రభుని గణపరచండి, ప్రభుని మహిమపరచండి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. స్టారు మరియు చరిత్ర, అదిగో యేసేపు చరిత్ర, గొర్రెల కాపరుల చరిత్ర, జ్ఞానుల చరిత్ర, దేవదూతల చరిత్ర. చేతులు పైకెత్తు, స్తోత్రం, స్తోత్రం. ప్రజలందరూ కలగబో మహా మహా సంతోషకరమైన సువర్తమానం ఇది. నీకు ప్రభు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. అదిగో నోరు తెరువు, అదిగో నోరు తెరువు. దేవునికి సమాధానం ఇవ్వబోతున్నాడు. దేవునిను శాపంలో చిడిపించి రక్షించబోతున్నాడు. దేవునికి తోడే ఉండబోతున్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో తగ్గించుకో. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. చేతులు చాపు, చేతులు చాపు, ఒక్క క్షణం. హల్లెలూయా. స్తుతి చెప్పండి, స్తుతి చెప్పండి, స్తుతి చెప్పండి, స్తుతి చెప్పండి, స్తుతి చెప్పండి, స్తుతి చెప్పండి. స్తుతి, స్తుతి, స్తుతి. స్తోత్రము కలుగును గాక, స్తోత్రము కలుగును గాక, స్తోత్రము కలుగును గాక, స్తోత్రము కలుగును గాక, స్తోత్రము చెల్లును గాక, స్తోత్రము చెల్లును గాక. చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడి గాలిలో నైనా చెడి వానలో నైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము. కొట్టు చెప్పండి. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. చెప్పట్లో నీవు వెలిగించిన దీపము. ఆమేన్, ఆమేన్. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. చెప్పట్లో ఒక్క క్షణం, ఒక్క క్షణం. అందరూ ఆరని దీపమై వేది ప్రమాణమై నా హృదయ కోవిలపై దీపాల తోరణమై, ఆరని దీపమై వేది ప్రమాణమై నా హృదయ కోవిలపై దీపాల తోరణమై చేశావు పండుగ, వెలిగావు నిండుగా. చేశావు పండుగ, వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడి గాలిలో నైనా చెడి వానలో నైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము. చెప్పుట్లో నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆమేన్, 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 ఆమేన్. గ్లోరీ, గ్లోరీ. ఆమేన్. ఆరని దీపమై వేది ప్రమాణమై నా హృదయ కోవిలపై దీపాల తోరణమై, ఆరని దీపమై వేది ప్రమాణమై నా హృదయ కోవిలపై దీపాల తోరణమై చేశావు పండుగ, వెలిగావు నిండుగా. చేశావు పండుగ, వెలిగావు నిండుగా. యేసయ్యా నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన, ఆమేన్, సుడి గాలిలో నైనా, ఆమేన్, చెడి వానలో నైనా
ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము యేసయ్యా, నీవు వెలిగించిన దీపము. ఆమేన్ ఆమేన్. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హరి హరి. నీవు వెలిగించిన దీపము. హరి. నీవు వెలిగించిన దీపము. ఆమేన్ ఆమేన్. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హరి. నా దీపము యేసయ్యా, యేసయ్యా నీవు. ఆయన దీపం, నీ దీపం వెలిగించిన యేసు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీకు తోడు కొట్టబోతున్నాడు. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. హరి హరి. నీవు వెలిగించిన దీపము. ఆమేన్. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆమేన్. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలో నైనా, జడివానలో నైనా, ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము యేసయ్యా, యేసయ్యా దీపము. నీవు వెలిగించిన దీపము. హరి. నీవు వెలిగించిన దీపము. హరి. యేసయ్యా యేసయ్యా. ఆమేన్ ఆమేన్. ఆనందించదును, ఆస్వాదించదును, నిన్ను సేవింతును నా ప్రాణ ప్రియుడా. ఆనందించదును, ఆస్వాదించదును, నిన్ను సేవింతును నా ప్రాణ ప్రియుడా. ఆనందించదును, ఆస్వాదించదును, ఆనందించదును, ఆస్వాదించదును, నిన్ను సేవింతును నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణ ప్రియుడా. యేసయ్యా యేసయ్యా, నిన్నే నిన్నే యోదోనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆనందించును, ఆరాధించును, సేవించును నా ప్రాణ ప్రియుడా. ఆనందించును, ఆరాధించును, సేవించును నా ప్రాణ ప్రియుడా. ఆనందించును, ఆరాధించును. హరి హరి హరి. ఆనందం 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 ఆనందం. ప్రభుత్వం ఆనందించండి. మళ్ళా చెప్తున్నాను. ఆనందించదును, ఆరాధించదును, నిన్ను సేవింతును నా ప్రాణ ప్రియుడా. ఆనందించదును, ఆరాధించదును, నిన్ను సేవింతును నా ప్రాణ ప్రియుడా. ఆనందించదును, ఆరాధించదును, నిన్ను సేవింతును నా ప్రాణ ప్రియుడా. యేసయ్యా. ఒక్క నిమిషం నీ కుడిచే ఒక్క క్షణం పైగా చాపు ప్రార్థన చేసుకుందాం.
దయచేసి నీ చేతులు చూపించు. ఈ క్రిస్మస్ సందర్భముగా దేవునికి ఆనందాన్ని పంచిపెట్టుతున్నాడు. దేవునికి సమాధానాన్ని పంచిపెట్టబోతున్నాడు. దేవుడు నీకు తోడేవడబోతున్నాడు. చేతులు చాపో, కళ్ళు మూయి ఒక్క క్షణము. ఈ క్రిస్మస్ సందర్భముగా పోగొట్టుకున్న సమాధానం మళ్ళా తిరిగి ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమె కూడా చెప్పాలి, ప్రభు నన్ను ఆనందించండి. యేసు నీలో పుట్టాడు, నీ అంతరంగంలో పుట్టాడు. నీలో వెలిచిన దేవుడు, ప్రత్యక్షమైన దేవుడు ఇప్పటి వరకు నీతో నాతో మాట్లాడి మీ అందరికీ ఈ క్రిస్మస్ సందర్భముగా శుభము కలుగును గాక, జయము కలుగును గాక, ఆనందము కలుగును గాక, సమాధానము కలుగును గాక. చేతులు చాప ఒక్క క్షణం, నీ కొడిచే ఒక్క క్షణం చేతులు చాప. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. బయట ఉన్న వారు కూడా అందరూ చేతుల పైకి ఎత్తండి. లోపలికి వచ్చి ప్రార్థన చేసుకుందాం. కలమేయండి, అందరూ ప్రార్థనలు ఏకీభించండి. చేతులు చాపని దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీభించండి. రెండు చేతులు